క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మనల్ని ప్రేమించి ఎంతగానో బలపరిచి మరలా మరొక విజ్ఞాపన కూడికలో ఈ 2వ బుధవారం రాత్రి గీతిగా చేశాడు. ఎంతవరకు చక్కని పాటలు పాడి ప్రభు నామాన్ని మహిమపరిచాం. దేవుని యొక్క లేఖన భాగంలో నుండి హెచ్చరికలు చూసినటువంటి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుని ముందుకు కొనసాగడానికి ప్రయత్నిద్దాం. సాధారణంగా మానవ జీవితాల్లో అనేక హెచ్చరికలు మనం చూస్తూ ఉంటాం. ఈ 2-3 దినాల నుండి కూడా కోస్టల్ ఏరియాలో ఉన్నటువంటి వారికి ప్రభుత్వం యొక్క గవర్నమెంట్ యొక్క హెచ్చరికలు వార్నింగ్స్ మనం చూస్తున్నాం. మత్స్యకారులు అయితే చేపలు వేటకు వెళ్ళొద్దని, సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళొద్దని, సైక్లోన్ ప్రభావంతో ఇబ్బంది పడే అవకాశం ఉందని కొన్ని హెచ్చరికలు వారు చేస్తూ ఉన్నారు. పరిస్థితులను బట్టి ఒక్కొక్క రీతిగా వారి హెచ్చరికలు ఏ రీతిగా చేస్తూ ఉంటారో దేవుని సంఘానికి కూడా ప్రభు కొన్ని హెచ్చరికలు అనేటటువంటివి చేశారు. వాటిని కొరింథీ సంఘానికి అపోస్తలుడైనటువంటి పౌలు తెలియజేసిన కొన్ని మాటలు, వాటి ద్వారా మనము ఆ హెచ్చరికల ద్వారా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు కొన్ని క్లుప్తంగా ధ్యానించుకుని ముందుకు కొనసాగుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం, The book of 1 Corinthians chapter 16 verses 13, 13వ వచనం చదువుకుందాం. మెలకువగా ఉండి విశ్వాసమందు నిలకడగా ఉండి పౌరుషం గలవారయుడి బలవంతులయుడి. చదువుకునేటువంటి మాటలు మనము జాగ్రత్తగా గమనించినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు కొన్ని విషయాలను అక్కడ తెలియపరుస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన ప్రాముఖ్యంగా 4 విషయాలు తెలియపరుస్తున్నాడు. కొరింథీ సంఘమా లేదా సంఘ విశ్వాసులారా, మీరు మొదటిగా మెలకువగా ఉండుడి, రెండవదిగా నిలకడగా ఉండుడి, మూడవదిగా పౌరుషము గలవారై ఉండుడి, నాలుగవదిగా బలవంతులై ఉండుడి అని ప్రాముఖ్యంగా ఈ విషయాలను ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ 4 హెచ్చరికలు కూడా ఆయన దేవుని సంఘానికి చేస్తూ ఉన్నాడు. కేవలం దేవుని సంఘానికి వచ్చువారిగా పోవారిగా మాత్రమే కాదులే కానీ దేవుని సంఘములో దేవుని బిడ్డలైనటువంటి మీరు మనము ఈ రీతిగా ఉండాలి ఆయన చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ 4 విషయాలు కూడా ప్రభు ఇచ్చిన కృపను బట్టి కొంత క్లుప్తంగా కొన్ని విషయాలు మనం తెలుసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మరి నిజంగా మొట్టమొదటిగా ఆయన చెప్పినటువంటి మాట మెలకువగా ఉండి అంటున్నాడు. మానవ జీవితాల్లో మెలకువ అనేటటువంటిది చాలా ప్రయోజనకరమైనటువంటిది. ఎందుకనగా నిద్రమత్తు వలన మనము అనుకున్నటువంటి దేనిని కూడా సాధించలేనటువంటి వారిగా, సీమలను ఉదాహరించాలంటారు కదా, సోమరి నీవు సీమల యొద్దకు వెళ్ళు, అవి ఎంత హుషారుగా తమకు కలిగిన దాన్ని సమకూర్చుకుంటున్నాయి, రాబో కాలాన్ని గురించి ఏ రీతిగా సిద్ధపడుతుంది, వాటిని జాగ్రత్తగా విచారించి నీవు తెలుసుకో అంటా ఉన్నాడు. అందుకని మనము మెలకువ కలిగినటువంటి వారిగా దేవుని సంఘంలో మెలకువ అనుభవాన్ని కలిగినటువంటి వారిగా ఉండాలి. ఆధ్యాత్మికమైనటువంటి మెలకువ. ఒకసారి తల్లి గారు సంఘ నుంచి వస్తూ ఉంటే కనపడ్డారు. అమ్మా ఎక్కడికి వెళ్తున్నారు అడామి కలిగి, ఆవిడయ్యా దూరపు చుట్టాలు చిన్న ఫంక్షన్ ఉంది, అక్కడికి వెళ్తున్నాను. మరి ఈరోజు బలారాధన కదా చర్చిలో మధ్యాహ్నం నుంచి అవచ్చు. అప్పుడు ఆవిడ ఈరోజు ఆదివారం అన్న సంగతి నేను మర్చిపోయాను. అంటే ఆవిడకి ఏమీ లేదు, మెలకువ లేదు. శరీర సంబంధమైన మెలకువ ఉంది. ఉదయం 5 గంటలకు వెళ్ళవచ్చు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి మెలకువ ఎప్పుడు ఆమె ఉంది, ఎప్పుడు విజ్ఞాపన కూడుకుంది, లేదంటే ఎప్పుడు ఆదివారం ప్రార్థన ఉంది, ఎప్పుడు సంక్షేమం ప్రార్థన, సంఘ క్రమాలు ఏంటో వాటిలో మెలకువ అనేటటువంటిది ఉండాలి. దాని గురించి ప్రత్యేకంగా ఎవరు మన ఇంటికి వచ్చి
ఏదైనా ప్రత్యేకమైన మీటింగ్లను ఇన్ఫార్మ్ చేస్తారు, ఉపవాస ప్రార్థనలను ఇన్ఫార్మ్ చేస్తారు. ప్రతి ఆదివారం దేవుని మందిరంలో ప్రార్థన ఉంటుందన్న సంగతి ఎవరు మన ఇంటికి వచ్చి మరలా దాన్ని చెప్తారు. దాని విషయంలో మనమే మెలకువ కలిగి ఉండాలి కదా. అందుకనే అంటాడు కదా, మెలకువ కలిగినటువంటి వారిగా ఉండండి. మత్తయి సువార్త 26:38 గమనించినట్లయితే, మత్తయి సువార్త 26:38 ఒక మాట అంటారు కదా, అప్పుడు యేసు మునిగి ఉన్నది, మీరు ఎక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పినాను అంటాడు కదా. నాతో కూడా మీరు ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి. నేను మెలకువ కలిగి ఉంటున్నాను, మెలకువ కలిగి నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. మీరు కూడా ఎలా ఉండాలంటే నాతో కూడా మెలకువగా ఉండండి అంటున్నాను. కానీ మన దైనందిన జీవితాలలో మనకి చాలా మంది కూడా ఎప్పుడు మెలకువ వస్తుందంటే, మరలా ఉన్నప్పుడు స్థితి కలిగినప్పుడు, మరలా బాధలు కలిగినప్పుడు, మరలా కష్టాలు కలిగినప్పుడు, మరలా కష్టాలు కలిగినప్పుడు మెలకువ అనేటటువంటిది వస్తుందిలే. కానీ ఆధ్యాత్మిక మెలకువ లేకపోతే మెలకువ అనేటటువంటిది లేదు. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, మీరు మెలకువగా ఉండుడి, ఆయనతో మెలకువగా ఉండుడి అంటున్నాడు. ఎందుకంటే మెలకువ మన గమ్యస్థానానికి మనం చేస్తుంది, దేవుని ఆశీర్వాదం మనం పొందుకునేలాగా చేస్తుంది. ఒకసారి యవనస్తులు సాయంకాల సమయంలో బాగా తాగి వారి ఇంటికి వెళ్ళడానికి బయలుదేరారు. వాళ్ళ గ్రామం నుంచి వాళ్ళ గ్రామం వెళ్ళడానికి మధ్యలో ఒక చిన్న ఏరు లాంటిది ఉంది. ఆ చిన్న తెడ్డు లాంటిది ఉంటే తెడ్డులో కూర్చొని దాన్ని నెట్టుకుంటూ వెళ్తే అవతలకి వెళ్ళిపోతారు. అయితే వీళ్ళిద్దరూ కొంత సాయంకాల సమయంలో 7:30 ఆ సమయం అయింది. ఆ తెడ్డు ఎక్కారు, తెడ్డు కూర్చున్నారు. కూర్చున్నటువంటి తర్వాత మధ్యలో ఉన్నారు కాబట్టి మాటలు చెప్పుకుంటా వాళ్ళిద్దరూ కూడా చెరువు కొద్దిసేపు తెడ్డేస్తా ఉన్నారు. అయితే మాట్లాడుకుంటా వెళ్తా ఉంటే వడ్డిపోయిన తర్వాత ఇదే అయింది అని చెప్పి ఇద్దరు కూడా మధ్యలో అట్లాగే నిద్రపోయారు. అయితే ఉదయకాల సమయం 7:30-8 గంటలు అప్పుడు మనకి మెలకు రాలి. అప్పుడు ఎండ పడతా ఉంటే ఎండ పడక వాళ్ళకి మెలకువ వచ్చింది. మెలకు వచ్చినప్పుడు ఇద్దరు కంగారు లేచారు. చేసి ఒకరినొకరు తెల్లప్పుడు ఏంటి ఎక్కడున్నా ఏంటి అని చూస్తే వాళ్ళు ఎక్కడైతే వారు ప్రయాణం మొదలుపెట్టారు అక్కడే ఉన్నారు. మరి ఏంటి మన అవతలకి వెళ్ళిపోలేదా, మనం ఎక్కడే ఉన్నామా, ఏంటి ఇక్కడే ఉన్నామా అనుకుని వారి ప్రయాణాన్ని ఎందుకు మన అవతలకి వెళ్ళకపోయాము, ఇద్దరు చెరుకుసేపు తెడ్డేసాం కదా, అవతలకి వెళ్ళిపోలేదు ఎందుకు వెళ్ళలేదని చూస్తే వారు అసలు తెడ్డు ఒడ్డుకు వచ్చినప్పుడు తాడుతో దాన్ని కట్టేస్తారు కదా, ఆ తాడు విప్పకుండానే వారు దానిని నడిపారు. కాబట్టి ఆ పడవ అక్కడక్కడే తిరిగింది, నీళ్ళు అక్కడక్కడే పోతున్నట్టు అనిపించింది వాళ్ళకి మత్తులో. కానీ ఆ పడవ మాత్రం అది అక్కడే ఉన్నది. దాన్ని తాడు ఇప్పడం వాళ్ళు మర్చిపోయారు. ఎందుకని అనగా వాళ్ళకి మెలకువ లేదు. పడవ కదలాలంటే దానికి ఒక తాడు కట్టుంది, ఆ తాడు ఇప్పాలి, ఒక తెడ్డేయాలి, మెలకువ ఇద్దరు ఎవరో నడపాలన్నటువంటి మెలకువ ఎవరిలో కూడా లేదు. మనలో కూడా మెలకువ లేదు. కొన్ని తాళ్ళు మనల్ని కట్టివేసి ఉంటుంది, కొన్ని తాళ్ళు విప్పకుండా మనం అలాగే మన యొక్క నామను ముందుకు కొనసాగిస్తాము. కానీ ప్రభు అంటున్నాడు కదా, నాతో కూడా మీరు మెలకువగా ఉండుడి. కేవలం నేను మీకు బోధించలేదు, నేను కూడా మెలకువగా ఉన్నాను. ఆ 26 ఒక మాట అంటాడు కదా, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటున్నాడు. అయ్యా, మీరు శోధనలోనికి ప్రవేశించకుండా ఉండినట్లు మెలకువగా ఉండి మీరు ఏదైనా ప్రార్థన చేయండి. ఏ కీడు మీ మీదకి రాకుండా, ఏ నష్టం మీ కుటుంబాలను వాటలేకుండా, ఏ దుష్టుడు ఏ హాని తలపెట్టకుండా మీరు ఎలాంటి ప్రార్థన చేయాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఎప్పుడు ఆపద రానిలే, కష్టం రానిలే, రోగం రానిలే, నష్టం రానిలే, అప్పుడు ప్రార్థన చేద్దామన్న ధోరణి వద్దు. అది రాకముందే నీవు మెలకువగా ఉండి
ప్రార్థన చేయి. అది రాకముందే నీవు మెలకువగా ప్రార్థన చేయాలి. యేసుప్రభు వారు శిష్యులు వచ్చి సైనికులు వచ్చి మీద పడ్డ తర్వాత ప్రార్థన చేద్దామని ఆయన కోరక లేడు. జరిగేదని ఆలోచించుకుని ఆయన ముందు నుంచే ప్రార్థన చేస్తా ఉన్నాడు. అలాగే మనము కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేసేవారికి మొదటిగా ఉండాలి. బైబిల్లో గమనిస్తే మరి మనకు 10 మంది కన్యకులు కూడా తెలుసు. వారిలో 5గురినేమో బుద్ధి గల కన్యకులు అన్నారు, 5గురినేమో బుద్ధి లేని కన్యకులు అన్నారు. ఎందుకు ఆ మాట అన్నారంటే 5గురిలో మెలకువ ఉంది. ఏం మెలకువ? ఒకవేళ పెండి కుమారుడు వచ్చే సమయానికి ఆలస్యం అయితే మన దివిటీలు ఆరిపోతాయేమో, మనతో పాటు నూనెను కూడా తీసుకువెళ్ళడం మంచిది అన్న ఉద్దేశంతో వారితో పాటు కొంత నూనెని తీసుకెళ్ళేవారు దివిటీలు ఆరిపోకుండా. కానీ బుద్ధి లేని కన్యకులు మాత్రం ప్రపోస్తే తీసుకుని వెళ్ళిపోతారుగా. ఇక దివిటీలే అనవసరం, నూనె దగ్గర వారు వెళ్ళిపోయారు. పెళ్లి కుమారుడు రావడం ఆలస్యమైంది. అయితే ఈ 5 కన్యకలు మాత్రం నిద్రించకుండా మెలకువగా ఉండి ప్రభు రాకడలు ఎత్తబడాలి, ప్రభు ఎత్తబడాలి, మధ్యాకాశంలో మేము సాక్షపడాలని మెలకువను కలిగి తమ దివిటీలు ఆరిపోకుండా వాటిని కాపాడుకుంటూ అందులో నూనె అయిపోతే నూనె పోసుకుని చక్కగా సిద్ధపాట్లు కలిగి ఉన్నారు. మరొక 5 మాత్రం వారి సిద్ధపాటు ఎలాగుందంటే మనిషి కుమారుడు వచ్చినప్పుడు లెగుద్దామని, పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు లెగుద్దామని నిద్రపోయారు. ఈ లోపల ప్రశాంతం వినపడింది, ఇదిగో పెళ్లి కుమారుడు వస్తా ఉన్నాడు. అందరూ లేచారు. బుద్ధి కలిగిన కన్యకుల దివిటీలు మాత్రం మండుతూ ఉన్నాయి. బుద్ధి లేని దివిటీలు మాత్రం ఏమవుతారు, విడిగి మంటూ ఆరిపోతా ఉన్నాయి. అప్పుడు వాళ్ళు వచ్చి మీరు అడుగుతున్నారు, ఇదిగో మా దివిటీలు ఆరిపోతున్నాయి, మీ దివిటీలో నూనె కొంచెం మాకు ఇవ్వండి. అప్పుడు వారు అంటున్నారు కదా, మేము ముందుగానే సిద్ధపడి వచ్చాం, సరిపడినంత తెచ్చుకున్నప్పుడు మా దివిటీలో నూనె మీకు ఇస్తే మా దివిటీలు ఆరిపోతాయేమో, అది ఇవ్వటము కుదరదన్నారు. ఈలోపు రాణి వచ్చాడు, తీసుకుని వెళ్ళాడు. తర్వాత వీళ్ళు మళ్ళా నూనె తెచ్చుకున్నారు, దివిటీకి సిద్ధం చేసుకున్నారు. వెళ్ళి అడిగారు, ప్రభా మేము వచ్చాం తలుపుది ఏంటి? ఆయన అన్నాడు, మీరెవరు నాకు తెలియదు అన్నాడు. మీరెవరు నాకు తెలియదు. ఇప్పుడు మనం మెలకువ లేకుండా రేపు దినాన ప్రభా నేను ఈ మందిరంలో ఎంత ప్రయాసపడ్డాను, ఎంత పరిచర్య చేశాను, ఇన్ని ఆత్మను నడిపించాను, ఎంతమందిని బలపరిచాను, సాగుబడికి ఎంత సపోర్ట్ చేశాను, మందిరం కడదానికి ఎంత సపోర్ట్ చేశాను. ఎటువంటి మాటలు మనం చెప్పినప్పుడు కూడా ప్రభు అని ఒకటే మాట మెలకువలేకపోతే నీవెవరు నాకు తెలియదు అంటాడు. అందుకని మెలకువ కలిగినటువంటి వారిగా ఉండాలి అని అపోస్తలుడైన పౌలు ఆ సంఘాన్ని హెచ్చరిస్తా ఉన్నాడు. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని గమనించినట్లయితే the book of 1 Peter chapter 5 verses 8, అక్కడ నిబ్బరమైన బుద్ధి కలిగినటువంటి వారై మెలకువగా ఉండుడి అన్నారు. మీరు నిబ్బరమైన బుద్ధి కలిగినటువంటి వారై ఎలా ఉండాలంట? మెలకువగా ఉండుడి. అందుకని మన జీవితాల్లో, ఆత్మీయ జీవితంలో ఆధ్యాత్మిక మెలకువ అనేటటువంటిది చాలా అవసరమైనటువంటిది. అందుకని ఇక్కడ మొట్టమొదటి ఉంది కదా, మెలకువగా ఉండుడి అని. రెండవదిగా మరొక విషయాన్ని అపోస్తలుడైన పౌలు తెలియపరచడం అదేమిటంటే నిలకడగా ఉండండి అన్నాడు. రెండవదిగా ఎక్కడ కదా మెలకువగా ఉండుడి, రెండవదిగా నిలకడగా ఉండుడి అంటున్నాడు. మరి దేని యందు నిలకడగా ఉండాలంటే అక్కడ ఆయన అన్నాడు కదా, విశ్వాసం అందు మీరు ఎలా ఉండాలంట? నిలకడగా ఉండాలి అంటున్నాడు. విశ్వాసము నిలకడగలిగినటువంటి వారిగా మనమందరం కూడా ఉండాలి అని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనము రెండవదిగా ఎలాగ ఉండాలని అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తున్నాడు. లేదా దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉందంటే మనమాట ఇది విశ్వాసముందు నిలకడగలిగినటువంటి వారిగా ఉండాలి. ఎందుకనగా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. కాబట్టి విశ్వాసముందు నిలకడగా ఎన్ని పాటలు పాడినా, ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని సాక్ష్యాలు చెప్పినా, లేదా ఎన్ని కావులు ఇచ్చినప్పటికీ కూడాను మనలో విశ్వాసం అనేటటువంటిది లేనప్పుడట మనం దేవునికి ఇష్టలుగా ఉండలేము. ఆయన కొన్ని సందర్భాలు అన్నాడు కదా, ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను ఎన్నడూ కూడా
చూడలేదన్నాడు. ఒక సందర్భం అంటాడు కదా, అమ్మా నీ విశ్వాసం చాలా గొప్పది అంటాడు. కాబట్టి రెండవదిగా మనం విశ్వాసం నిలకడగా ఉండాలి. ఇదిగో నా సంఘంలో దేవుడు తప్పక కార్యాలు జరిగిస్తాడు, నా సంఘంలో దేవుడు తప్పక నా కుటుంబం పట్ల మేలు చేస్తాడు, తప్పక ఆయన తన కనికరాన్ని నా పట్ల చూపుతాడన్నటువంటి మంచి విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. విశ్వాసమును తప్పిపోవారిగా మనం ఎన్నడం కూడా ఉండకూడదు. అపోస్తలుల కార్యాలు 14 గమనించినట్లయితే అపోస్తలుల కార్యాలు 14 శిష్యుల మనుషులను దృఢపరిచి విశ్వాసమును నిలకడగా ఉండవలెననియు. అక్కడ అన్నాడు, ఏమన్నాడంటే విశ్వాసము ఎలా ఉండాలంట? నిలకడగా ఉన్నాయా? ఎందుకనగా కింద అంటున్నాడు, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. అటువంటి సమయంలో నువ్వేం చేయాలంటే విశ్వాసము నిలకడగలిగినటువంటి వారిగా ఉండాలి. మీరు ఏదో నష్టం వచ్చిందని విశ్వాసాన్ని విడిచిపెట్టేది కాదు, ఏదో కష్టం వచ్చిందని విశ్వాసాన్ని విడిచిపెట్టేది కాదులే. కానీ ఎందుకు నీవు కలిగినటువంటి విశ్వాసం నువ్వు ఎలా ఉండాలంటే నిలకడగా ఉండేటటువంటి వ్యక్తిగా ఉండాలి. ఒకవేళ అవమానమైన నిందలైన అవి ఏదైనప్పటికీ కూడాను వాటి విశ్వాసాన్ని మాత్రం మన వెనడు కూడా విడిచిపెట్టేటటువంటి వారిగా ఉండకూడదు. అనేక మంది భక్తులు మనం మిషనరీ చరిత్ర చూసినట్లయితే యేసు ప్రభువుతో పాటు పరిచయం చేసిన అనేక మంది కూడా హతసాక్షులు అయ్యారు. హతసాక్షులు అయ్యే ముందు ఒకటే మాట అన్నారు, యేసయ్యను విడిచిపెడతామని చెప్పండి, మిమ్మల్ని విడిచిపెడతామంటే వారి విశ్వాసాన్ని విడిచిపెట్టాల. బ్రతుకుంటే క్రీస్తే చావైతే లాభమే. ఇక్కడ ఉంటే సువార్త ప్రకటిస్తాం, చచ్చిపోతే ప్రభుత్వం కూడా ప్రభు మహిమలో ఉంటామన్నారు. హతసాక్షులు అయ్యారు. ఇదిగో వారి విశ్వాసము అటువంటిది. మరి విశ్వాసం ఎలా ఉండాలంటే నిలకడగా ఉన్నారు. బ్రతుకుంటే క్రీస్తే చావైనా సరే లాభమైనటువంటి ఒక దృఢమైనటువంటి విశ్వాసం వారు కలిగినటువంటి వారిగా ఉన్నారు. కానీ అమ్మో మన ప్రాణాలు రావాలని యేసయ్య దేవుడి గారిని వదిలేస్తే మనం ప్రాణాలతో ఉంటాం, వదిలేద్దామని ఎవ్వరు కూడా అనుకున్నటువంటి వారు కాదు. అందుకని నేను అన్నాడు కదా, ఇదిగో విశ్వాసం ఎలా ఉండాలట? నిలకడగా ఉండాలి. మొదటి తిమోతికి రాసిన పత్రిక మాట్లాడాడు. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 15 అంటాడు కదా, ప్రేమ పరిశుద్ధత యందు నిలకడగా ఉండు. నేటి విషయాలు అనగా ప్రేమ పరిశుద్ధమైనటువంటి విషయాలు ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. ఇవన్నీ కూడా విశ్వాసంలో ఉన్నటువంటి భాగాలు, ఇవన్నీ కూడా విశ్వాసంలో ఉన్నటువంటి క్యారెక్టర్స్. కాబట్టి ఆయన అన్నాడు, ప్రేమ యందు పరిశుద్ధత యందు మనం ఎలా ఉండాలి అంటే విశ్వాసము నిలకడగా మనం ఉన్నటువంటి వారిగా ఉండాలి. ఈ రోజుల్లో చాలా మందిలో మనం గమనించినట్లయితే విశ్వాసంలో నిలకడైనటువంటిది లేదు. విశ్వాసంలో నిలకడైనటువంటి వారిగా విశ్వాసులు జీవిస్తూ లేదు. క్రమంగా దేవుని మందిరానికి వస్తారు, దేవుని వాక్యంలో ఎదుగుతారు, రక్షణ అనుభవాన్ని కలిగి ఉంటారు. ఎవరో వచ్చి ఏదో మాట చెప్తారు, మా సంఘంలో ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఆ కార్యక్రమం జరుగుతుంది, ఈ జరుగుతుంది అన్నప్పుడు ఇక్కడ విశ్వాసాన్ని విడిచిపెట్టి అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరో ఏదో చెప్తారు, అక్కడ వేరే విశ్వాసం వచ్చి మళ్ళీ అక్కడ ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టి మరొక సర్వల విశ్వాసాన్ని వెతుక్కుంటారు. కానీ నన్ను ప్రేమించి నాకు రక్షణ భావించినటువంటి సంఘంలో నేను విశ్వాసం నిలకడగా ఉంటే ప్రభువు నన్ను ఆశీర్వదిస్తాడన్నటువంటి విశ్వాసం వారిలో లేదు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా వారికి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎంత మాత్రం కూడా లభించవు. మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మన సంఘం చిన్నదైనా పెద్దదైనా మనం విశ్వాసం నిలకడగా ఉంటే, మనం నిలకడగా ఉన్న చోటే ప్రభు మనల్ని ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. విశ్వాసంలో మనం ఎక్కడైతే నిలకడగా ఉంటామో అక్కడే ఉండు. మన సమయం వచ్చినప్పుడు ప్రభు మనను ఆశీర్వదిస్తాడు. రేపు ఆదివారం చూద్దామని దీనికి సంబంధించిన ఒక విషయాన్ని సిద్ధపడ్డాను. మంచిగా విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. నిలకడను గురించినటువంటి సందర్భం వచ్చింది కాబట్టి, ఒకసారి ఒక వ్యక్తి ఒక ఫంక్షన్కి వెళ్ళాడు. ఫంక్షన్కి వెళ్ళి వాళ్ళ వెనకాల చేతిలో కూర్చున్నాడు. మొత్తం గట్టిగా ఒక 60 మంది ఉంటారంట ఫంక్షన్. అంతే
పెద్ద ఎక్కువేమి లేదు. అయితే ఫంక్షన్లో కూర్చుంటే ఎవరన్నా వేడిగా పకోడీ తీసుకుని వచ్చి ముందు నుంచి వడ్డిస్తా వస్తున్నారు, ముందు నుంచి దైవం తెచ్చేస్తున్నారు. అదేంటే కానీ ఈయన ముందు వరుస వచ్చేసరికి ఆ పకోడీలు అయిపోయినప్పుడు నా దరిద్రం కాకపోతే వచ్చిన దగ్గర నుంచి ముందు ఖాళీ ఉంది, పోయి ముందు కూర్చుంది వేడి పకోడీలు తిరుగుతుంది కదా, వెనక కూర్చున్న పెద్ద తోపుగాడాగా అయిపోయి ఈసారి ఎట్లా వచ్చి పొందాలని ఏం చేశారంటే, ఈసారి ఆ ముందు వరుసలో ఎవరిస్తుంది వెళ్ళిపోయి తమ్ముడు నాకు కొంచెం బ్యాక్ పెయిన్ ఉంది, చేయి బాగుంటుంది, వెనక కూర్చొని ముందు కూర్చున్నాను. ఈసారి మళ్ళీ కొద్దిసేపు ట్రైన్లో కూల్ డ్రింక్స్ తెచ్చారు. కూల్ డ్రింక్స్ తెచ్చి అవి ఏం చేశారంటే వెనక నుంచి ఇటు మొదలు పెట్టారు. ఆ కూల్ డ్రింక్ ఎక్కడి నుంచి ఇస్తున్నారు, ఇప్పుడు వెనక నుంచి ఇస్తున్నారు. అది కాస్త ముందు వరుస వచ్చేసరికి మనోడు వరుసకి కూల్ డ్రింకులు అయిపోయి ఏమంటే తిట్టుకుంటానంటే ఊరే వెనక కూర్చున్నా పోయి పొగడి వెళ్ళకపోతే కూల్ డ్రింక్ కన్నా తాగేమని ఏదన్నా దరిద్రం కాకపోతే మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి వచ్చాను. ఈసారి ఏదొచ్చినా మిస్ అవ్వకూడదని మధ్యలో కూర్చున్నాడండి. వెనక ఆశీర్వాదాలు పోయి ముందున్న ఆశీర్వాదాలు పోయి ఇక మధ్యలో ఆశీర్వాదాలు ఉంటే నాకు రావాలి, పోగొట్టుకోకూడదు, మధ్యలో అయితే తప్పనిసరిగా ఏదైనా అందిందని మధ్యలో కూర్చున్నాడు. అయితే ఈలోపు వెనక నుండి ముందు నుండి ఎవరో వచ్చి ఏదో ఆ ఇష్టం కప్పులో పెట్టి ఈ ముందు గ్రామం టక్కుమని ఆ బౌల్లో ఆ కప్పులో చేయి పెట్టాడు. చేయి పెట్టి తీస్తే ఆ టూత్ స్టిక్ అన్నమాట, పుల్ల పొలం లేదా ఎరుక్కుంటే తీసుకుంటే పుల్ల, ఆ పుల్ల ఇస్తున్నారు. ఆ పుల్ల వచ్చింది మనోడు. దాన్ని తీసి చూసాడు, చూడండి నా ఎదవ బతుకు కాకపోతే నేను ఏం తిన్నానని ఇప్పుడు నాకు పుల్ల అవసరం, అనవసరంగా ముందు కూర్చున్నాడు కదా వెనక కూర్చున్నాడు కదా మధ్యలో వచ్చి కూర్చుంటే పుల్ల దొరికింది. ఇక పొలంలో పెట్టుకుంటే కూడా అనవసరం పని ఇప్పుడు జేబులు వేసుకున్నాను. అలాగే దేవుడు మనల్ని ఉంచిన చోట మనం నిలకడగా ఉండకపోతే మనకు రావాల్సిన ఆశీర్వాదం మనం ఏం చేస్తాం, పోగొట్టుకుంటాం. నిలకడగా ఉండాలి. మనం ఎక్కడైతే ప్రభు ఉంచాడో అందులో ఎలా ఉండాలంట, నిలకడగా ఉండాలి. నిలకడగా లేనప్పుడు ఏంటంటే ఇక చివరికి మనకు దొరికేది కూడా పొలలే. కానీ ఎందుకు పనికి వస్తాయి, దేవుళ్ళు దాపెట్టుకోవడానికి పనికి వస్తాయి. అందుకే పౌలు హెచ్చరిస్తా ఉన్నాడు. రెండవదిగా ఎలా ఉండాలన్నాడు, నిలకడగా ఉండు అంటాడు. మూడవది మరొక మాట ఆయన అన్నాడు కదా, మూడవదిగా పౌరుషం కలిగినటువంటి వారై ఉండండి అన్నాడు. మరి మూడవదిగా ఆయన అంటాడు కదా, మరి పౌరుషం కలిగినటువంటి వారిగా ఉండండి అన్నాడు. మరి నిజమే, మూడవదిగా దేవుని బిడ్డలమైనటువంటి మనం, క్రీస్తును కలిగినటువంటి మనం పౌరుషం కలిగినటువంటి వారిగా ఉండాలి. ఎందుకనగా మన ప్రభువు మనకు పిరికితనం కలిగినటువంటి ఆత్మను మనకు ఇవ్వలేదు. ఆయన అంటాడు, నేను నీ దేవుడైన యెహోవాకు నేను రోషం కలిగినటువంటి దేవుడు అన్నాడు. కాబట్టి దేవుని కొరకు, దేవుని పని కొరకు, దేవుని నామ ప్రకటన కొరకు మనం కూడా ఎలా ఉండాలంటే రోషం కలిగినటువంటి వారిగా ఉండాలి. యోగ గ్రంథంలో ఒక మాట అంటాడు కదా, యోగ గ్రంథం 30:2 అన్నాడు, వారి చేతుల బలము నాకేమి ప్రయోజనం ఉండునో వారి పౌరుషము పోయినది అంటున్నాడు. వారి చేతుల బలం వల్ల ఏంటి ప్రయోజనం? చేతుల్లో ఇంతంత బలం ఉంది, పౌరుషం లేనైతే ఎందుకు ఉపయోగం? కాళ్ళలో ఇంతంత బలం ఉంది, పౌరుషం లేనైతే ఏం ఉపయోగం? నీవు శరీర దారుద్యాన్ని చూసి ఏదో అనుకుంటే కాదు, నువ్వు లావుగా ఉన్నావు, సన్నగా డస్ నాట్ మ్యాటర్. నీవు పౌరుషం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నావా లేదా? ప్రభు కొరకు పౌరుషం కలిగినటువంటి వారిగా ఉండు అంటున్నాడు. పౌరుషం కలిగినటువంటి వారిగా. ఇదిగో దేవుడు అప్పగించినటువంటి పనులు చేయటం కొరకు, దేవుడు అప్పగించిన కార్యాలు జరిగించడం కొరకు, దేవుడు మనకు అనుగ్రహించిన పరిస్థితులు ముందుకు కొనసాగించడం కొరకు మనకేం అవసరం అంట? పౌరుషం అనేటటువంటిది అవసరం. చాలా మందిని గురించి ఏమనుకుంటారు కదా, వారి పౌరుషం అనేది లేదు, పౌరుషం అనేటటువంటిది పోయింది. కానీ మీరు వారి వల్ల ఉండకండి, మీరు మాత్రం ప్రభు కొరకు ఎలా ఉండాలంట? పౌరుషం కలిగినటువంటి వారిగా ఉండండి అన్నాడు. ఒకటి మెలకువగా ఉండడి, రెండవదిగా నిలకడగా ఉండడి, మూడవదిగా పౌరుషం కలిగిన వారిగా ఉండడి,
నాలుగవది ఆయన అంటాడు కదా, బలవంతులుగా ఉండుడి అంటున్నాడు. నాలుగవది ఎలా ఉండాలంట? బలవంతులుగా ఉండాలి. ఇదిగో నాలుగవది మనం బలవంతులుగా ఉండాలి. ఎందుకంటే మన అపవాది, మన విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మురుగుదరాని వాడికి తిరుగుతా ఉన్నాడు. కాబట్టి మనం బలహీనం అయ్యాము అంటే మాత్రం వాడు మనను బంధించేస్తాడు. కాబట్టి బలహీనులు కాకుండా బలవంతులుగా మనం ఉండేటటువంటి వారిగా ఉండాలి అంటున్నాడు. మన బలాన్ని మనం ఎలాగ పట్టుకోగలం? ఆ బలాన్ని మనం ఏ రీతిగా అనుభవించగలం అంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు కదా, ఒకవేళ బలహీనులు ఉంటే బలం మనం ఎలాగ పొందుకోగలం అంటే ద బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 6 10 అంటాడు కదా, సహోదరులారా తదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులు కండి అంటున్నాడు. ఇదిగో ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనం ఏం కావాలట? బలవంతులు ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులు అన్నట్లుగా మీరు బలవంతులు కండి అంటున్నాడు. మరి నిజంగా ఈ దినాల్లో మనకి బలం కావాలి. అపవాది తంత్రాలను ఎదిరించాలంటే మనకి ఏం కావాలట? బలమైనటువంటిది కావాలి. మనం బలహీనులైతే వాడే మనను ఎదిరిస్తాడు. కాబట్టి ఆయన అన్నాడు కదా, సహోదరులారా తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనము బలవంతులు కావాలనుకున్నాడు. ఆత్మ బలం కావాలి, బుద్ధి బలం కావాలి. ఇటువంటి బలాన్ని మనం పొందుకోవాలి అంటే ప్రభు యొక్క శక్తిని బట్టి మాత్రమే మనము పొందుకోగలం. ఎందుకంటే ఆయన బలము గొప్పది, ఆయన బలం చాలా శక్తివంతమైనటువంటిది. మరి పాట పాడుతుంటారు, యెహోవా నా బలమా యథార్థమైనది నీ నామము. యెహోవా నా బలమా, ఆయనే మన బలం, ఆయనే మన కేడము. కాబట్టి బలవంతులై ఉండాలంటే ఆయన మహాశక్తిని బట్టి మాత్రమే పొందుకోగలం. కొన్ని విషయాల్లో బుద్ధి బలం కావాలి, కొన్ని విషయాల్లో ఆత్మబలం మనకు కావాలి. కాబట్టి ఆ బలాన్ని ఎలా పొందుకోగలం అంటే దేవుని యొక్క మహాశక్తిని బట్టి మాత్రమే మనము పొందుకోగలం. అందుకనే 4వ అంటాడు కదా, మీరు బలవంతులై ఉండుడి. అంత బలహీనంగా మీరు ఉండవద్దు. కొన్నిసార్లు కొంతమంది ప్రతి చిన్న విషయాన్ని కూడా బలహీనంగా ఆలోచించి చేస్తుంటారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా బలహీనంగా తట్టుకోలేదు. ప్రతి చిన్న విషయాన్ని కూడా దే కెనాట్ విత్‌స్టాండ్. వాళ్ళు దాన్ని భరించలేదు అన్నమాట. ప్రతి చిన్న విషయాన్ని కూడా తట్టుకోలేదు. ఒక చిన్న విషయంగా చెప్పాలి అంటే ఎవరైనా వెనకొచ్చినటువంటి వారిని, ముందు వచ్చినటువంటి వారిని కొంచెం ముందుకు జరగన్నా, కొద్దిగా పక్కకు జరగన్నా కూడా తట్టుకోలేనంత బలహీనులైనటువంటి వారు కూడా లేకపోలేదు. ఏముంది, కొద్దిగా జరిగితే అయిపోద్ది, అరే అక్కడ అంతమంది ఉంటే నన్నే జరగమన్నారని ఆలోచిస్తే నీకు ఏముంది? బలహీనత ఉంది. అరే నా తోటి సహోదరి ఆలస్యం వచ్చిన ముందు జరగముంది, కొద్ది జరిగితే పోయి జరుగుతుంటే నీకు ఆత్మబలమో బుద్ధి బలమో ఉంది. అలా కాకుండా ఇంతమంది ఉంటే సమయంలో నన్నే జరగమన్నారు, ఎలా ఉంటుంది? ఒకసారి సాగులు చెప్తాడు, చదువు కొద్ది వాళ్ళ పేరు బలిగా చేస్తారమ్మా, మీరు కొద్దిగా వాళ్ళ ముందుకు జరగనమ్మా, కానీ జరిగిందంటే దాన్ని కూడా ఎలా ఆలోచించేవాళ్ళు బలహీనంగానే. నా పక్కన అంతమంది ఉంచే పాస్టర్ గారు అందరికీ పడేలాగా మైకులో నా పేరే చెప్పారు, నేనే అడ్డగా ఉన్నానా అని ఆలోచించేవారు కూడా లేకపోలేదు. ఇవన్నీ ఎవరు ఆలోచిస్తారంటే బలహీనమైనటువంటి వారు ఆలోచిస్తారు, బలం కలిగినటువంటి వారు ఆలోచించరు. ఎందుకంటే దానివల్ల నష్టమేమీ లేదు కదా, దాని జరగటం వల్ల మేలే కానీ దానివల్ల నష్టం కానీ కీడు కానీ మనకు సంభవించదు కదా. అటువంటిప్పుడు జరిగితే తప్పేముంది? దానికి అంత బలహీనంగా ఆలోచించాల్సినటువంటి విషయం ఏమాత్రం కూడా లేదు. అందుకనే పౌలు అంటున్నాడు కదా, సంఘంలో బలహీనమైనటువంటి వారు, ప్రతి దానికి అలిగేటటువంటి వారు, ప్రతి దానికి పేసి పెట్టేటటువంటి వారు, ప్రతి దానికి గొనిగేటటువంటి వారు. ఇవన్నీ కాదు, మీరు బలవంతులు కండి. ఎందుకనగా అపవాదిని ఎదిరించాలంటే మీకు ఏం కావాలి? బలం కావాలి. తదుకు మహాప్రభు శక్తిని బట్టి మాత్రమే పొందుకుందాం. ఎంతకాలం ఎలాగ బలహీనులైపోయి వాళ్ళు అలాగా వీళ్ళు ఎలాగన్నారు, వాళ్ళు అజాగమన్నారు, వీళ్ళు ఇలా కూర్చోమన్నారు, వాళ్ళు అలా చెప్పారు, ఇలా చెప్పారు. ఎన్నిసార్లు మీరు కొనుక్కుంటూ ఉంటారు, ఇది కరెక్ట్ కాదు. యూ షుడ్ బి హావ్ స్ట్రెంగ్త్, మీరు బలవంతులుగా ఉండుడి అని వాళ్ళను హెచ్చరిస్తా ఉన్నారు. మనం కూడా ఒకవేళ బలహీనత అయిపోతే ప్రభువుని అడుగుదాం, అయ్యా
శక్తిని బట్టి నీవు నన్ను బలపరచు ప్రభువా. ఎందుకంటే ఆయన బలం గొప్పది. ఎటువంటి బలము అంటే ఇది ఏ మాత్రం కూడా దెబ్బ వేయకుండానే ఎరుకో గోడలను సైతం కూలగొట్టినటువంటి గొప్ప బలమైనది. గిద్యోను మహా పిరికోడు. అటువంటి వాళ్ళు కొన్ని వందల మందిని జయించుటకు యుద్ధం చేయటకు ప్రభు అతనికి ఏమి ఇచ్చాడు? బలాన్ని ఇచ్చాడు. కాబట్టి ప్రభు మనల్ని కూడా బలపరిచేటటువంటి వాడు. కీర్తన గ్రంథంలో ఒక మాట అంటాడు కదా, 38:10 కీర్తన గ్రంథం 38:10 అంటాడు కదా, నా బలము నన్ను విడిచిపోయింది అంటున్నాడు. అయ్యోయ్యో, నా బలము నన్ను విడిచిపోయిందయ్యా. ఒకప్పుడు నేను బలవంతులను, ఒకప్పుడు ఎంతో బలం కలిగినటువంటి వాడు. ఈ రోజున నా బిడ్డలను చూస్తే భయపడాల్సిన పరిస్థితి నాకు వచ్చింది. ఈ రోజున నా పిల్లలను చూస్తే నేను భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. నా బిడ్డలకు సన్నిహితంగా ఉన్న వారిని చూస్తే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరికి కనబడకుండా దిక్కు ముక్కు లేకుండా ద్రాక్కోవలసిన పరిస్థితి నాకు వచ్చింది. నా బలం నన్ను విడిచిపోయింది. నేను అంత బలహీనుడును అయిపోయాడు. ఒకప్పుడు సింహాన్ని రెండుగా చీల్చినటువంటి వాడు, ఎలుగుబంటిని రెండుగా చీల్చినటువంటి వాడు, గొలియాతు అనేటటువంటి గొప్ప వ్యక్తిని ఒడిసెలతో ఒకే ఒక దెబ్బతో చంపి మెడ తగినటువంటి బిడ్డ. ఇప్పుడు ఏమంటున్నాడు? నా బలం నన్ను విడిచిపోయింది. మరలా ప్రభు యొక్క శక్తిని బట్టి బలాన్ని పొందుకున్నాడు. మరలా సౌరకార్యాలు ఆయన జరిగించాడు. అలాగనే కొన్ని కారణాలు మన జీవితంలో మనల్ని బలహీనులయ్యేలాగా చేస్తాయి. కాబట్టి కారణాలు ఏవైనా వాటిని మనం పక్కన పెట్టి మరలా ప్రభు ఎదుకు వచ్చయ్యా, బలహీనమయ్యాను, నన్ను బలపరచు. నా మోకాళ్ళు బలహీనమైపోయింది, నా చేతులు బలహీనమైపోయింది, నా నోరు బలహీనమైపోయింది, నా హృదయం బలహీనమైపోయింది. అప్పటి వల్ల నేను స్తుతించలేకపోతున్నాను, అప్పుడు వల్లే ప్రార్థించలేకపోతున్నాను, అప్పుడు వల్లే మహింపరచలేకపోతున్నాను, అప్పటి వల్లే పరిచయం చేయలేకపోతున్నాను, నన్ను బలపరచు ప్రభువా అని ప్రభువుని అడిగినట్లయితేనట ఆయన తన మహాశక్తిని బట్టి మనల్ని బలపరచుటకు సిద్ధముగా ఉన్నాడు. అందుకనే అపోస్తలుడైన పౌలు ఈ 4 విషయాలు కూడా కొరింథీ సంఘానికి తెలియపరుస్తున్నాడు. మెలకువగా ఉండి, నిలకడగా ఉండి, పౌరుషము గలవారై ఉండి, 4వదిగా బలవంతులై ఉండండి. అదే మాటలు ప్రభు ఈ రాత్రి మనకు తెలియపరుస్తున్నాడు. ఇదిగో ప్రియ సంగమా, మీ ఆధ్యాత్మిక జీవితాల్లో మీరు ఎలాగ ఉండాలి అనగా మెలకువగా ఉండండి, నిలకడగా ఉండండి, పౌరుషంగా ఉండండి, 4వదిగా బలవంతులుగా ఉండండి. ఈ 4 ఏది కాకపోయినా నన్ను అడగండి, నేను మీకు దాన్ని సమృద్ధిగా అనుగ్రహిస్తాను. ఈ రాత్రికాల సమూహ హెచ్చరికలను మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఇదిగో ప్రభువా, నిలకడగా ఉండే స్వభావం నాకు కలిగించి, మెలకువగా ఉండే మనసును కలిగించి, పౌరుషం కలిగినటువంటి జీవితాన్ని నీకు బలమైనటువంటి కృపను అనుగ్రహించి బలపరుచు ప్రభువుని ప్రభువుని అడుగుదాం. ఇట్టి హెచ్చరికలతో మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగించుకుందాం. ప్రభు ఈ రాత్రికాల సమయంలో కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. అందరం కూడా మోకరిద్దాం. ప్రార్థన ద్వారా కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించుకుందాం. కృప కలిగినటువంటి దేవుడు మనకిచ్చినటువంటి ధన్యతను కృపను బట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో మెలకువ కలిగినటువంటి వారిగా ఉండాలని ప్రభు తెలియపరిచి